డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈరోజు ఏప్రిల్ 25 సాక్షి ప్రబోధాలు ఎపిసోడ్ నెంబర్ 14 ప్రారంభం కాబోతోంది. జగన్ మార్కు రాజకీయాలు, వాటికి దర్పణంగా నిలబడే సాక్షిలో వార్తలు, వాటన్నిటిని ఎత్తి చూపించటమే ఈ సాక్షి ప్రబోధాలు యొక్క ముఖ్య లక్ష్యం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రయత్నం మీకు నచ్చి అది ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పొందాలంటే దీనికి, ఈ వీడియోకి లైకులే ఆధారం. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నచ్చకపోతే నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా డిస్లైక్ నొక్కండి, ఏం పర్వాలేదు. నచ్చితే లైక్ నొక్కండి, నచ్చకపోతే డిస్లైక్ నొక్కండి. ఇక లేట్ చేయకుండా ఈ రోజున్న సాక్షి పత్రికలో వచ్చిన వార్తలు ఏమిటి, వాటి వెనక ఉన్న ఉద్దేశాలు ఏమిటని ఒకసారి పరిశీలిద్దాం. యుద్ధ మేఘాలు, పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మీద అన్ని పేపర్లో లాగానే ఈ పేపర్లో కూడా వచ్చింది. కాకపోతే పక్కనే చూశారంటే మోసాల కూటమిని ప్రజలు క్షమించరు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతోంది, అప్పుడే వాళ్ళకి మోసాలు అంటగట్టేయటం, వాళ్ళ మీద విచిత్రమైన దాడికి తెగబట్టడం. అసలు జగన్మోహన్ రెడ్డి అయితే 3 నెలల తర్వాతనే మొదలుపెట్టి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో పెద్ద డ్రామా కొట్టి వచ్చాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక ఎడతెరిపి లేని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది సాక్షి పత్రికలో విచిత్రంగా రాస్తూ ఉంటారు. మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకే ఉంది. అసలు మేనిఫెస్టో ఎవరు పెడతారు, ఏ పార్టీలు వాటిని ఎన్నికల సమయంలో రిలీజ్ చేస్తారు, అధికారంలోకి వచ్చినాక వాటిని నిలబెట్టుకోవాల్సింది ఎవరు? ఏ పార్టీ పెడితే ఆ పార్టీ నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామనేది ఎవరు చేస్తారు ఆ పని? కనీసం జగన్మోహన్ రెడ్డికి ఒక మాట మాట్లాడటం కూడా రాదు అనేది దీని ద్వారా అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ అలా ఆయనకి తెలుగు చదవటం రాదేమో అనే అనుమానాలు గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే పేపర్ మీద రాసుకొని తెలుగుని ఇంగ్లీష్లో రాసుకొని చదువుతాడు అన్న అనుమానాలు కూడా చాలా ప్రబలంగా ఉన్నాయి. అందుకని ఆయన అన్ని ఎక్కువ తప్పులు చదవటం కానీ, లేకపోతే తప్పుడు వ్యాఖ్యానాలు చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటాడనేది ఒక నానుడి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా వ్యాపించింది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మనం చూసిన ఈ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నింటినీ మనం చూసాం. ఆయన గట్టిగా సొంతగా మాట్లాడగలిగేది నా వెంట్రుకు కూడా పేకలేరు, ఆ దుష్ట చతుష్టయం, ఇలాగా ఈ మాటల వరకు చాలా కరెక్ట్గా మాట్లాడతాడు. మిగతావి ఏదైనా సంస్థాగతంగా మాట్లాడాలంటేనో వ్యాఖ్యానం చేయాలంటే ఆయన వల్ల అయ్యే పని కాదు. ఇది కనీసం మరి మేనిఫెస్టో ఎవరు రూపొందిస్తారు, దాని మీద తోలు తీయాల్సింది ఎవరు? మళ్ళీ పార్టీలు ఏం తోలు తీస్తాయి? ఏం అర్థం కాని మ్యాటరు. అసలుకి ఎక్కడికి పోయాడో మరి తెలియదు. కానీ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మన ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈ బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో అయితే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కనిపించేవాడు కాదు. వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో ఖచ్చితంగా మంగళవారం నాడు ఆర్బీఐ ముందు హాజరేసుకొని గంట కొట్టడానికి రెడీగా ఉంటాడు. ఎల్లకాలం ఢిల్లీలోనే ఉంటాడని ఒక అపవాదు కూడా ఆయనకుంది. ఇప్పుడు వచ్చి ఇక తాకట్టులో ఖజానా, అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు, ఏపీ ఎండిసి గనులు, భవిష్యత్తు ఆదాయాలు మొత్తం తనఖా. దీని మీద మళ్ళీ వ్యాఖ్యానం చేద్దాం. దీనికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ ఆణిముత్యాలన్నిటినీ ఒకసారి పరిశీలించి ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి జోలికి వద్దాం. మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకే ఉంది. చంద్రబాబు సర్కారు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలే. ఒకరోజు లడ్డు, మరో రోజు బోటు, ఇంకో రోజు ఐపీఎస్ల అరెస్టులు. షాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నిస్తే బాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్ది అరెస్టు చేస్తారు. ఇవాళ గ్రామాల్లో ప్రజల ఇళ్లకు వెళ్ళి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీ చెందిన ఏ కార్యకర్తకు లేదు. ఏడాదిలో కొత్త పెన్షన్లు ఒకటి ఇవ్వకపోగా ఉన్న వాటిలో 4 లక్షల పెన్షన్లు ఓడగొట్టారు. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టి నీకింత నాకింత అని పంచుకుంటున్నారు. స్టీలు, సిమెంటు రేటు తగ్గిన అమరావతిలో పనుల అంచనాలు అమాంతం పెంచేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పిల్లల ప్రభుత్వం బడుల్లో చదువుతున్నారని గర్వంగా చెప్పుకున్న పరిస్థితి. నాడు నో వేకెన్సీ బోర్డుల నుంచి నేడు పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు పంపించేందుకు సందేహించే దుస్థితికి తీసుకొచ్చారు.
మా పార్టీ కార్యకర్తలు తెగు ఎలా ఉంటుందో చాటి చెప్పిన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములకు సెల్యూట్ చేస్తున్నా. వైఎస్ఆర్ అనంతపురం తిరుపతి జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అభినందించిన వైఎస్ జగన్. ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చేయిదాటం మొదలుపెట్టింది. ఇక మేయర్ పదవులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదుపులో ఉండేవి ఇక దాటేసి కూటమి ప్రభుత్వం వైపుగా చిన్నగా దిశ మరలుతుంటే ఇక దాంట్లో వాళ్ళని ఏదో ఉత్తేజపరచటానికో లేకపోతే వాళ్ళని ఏదో ఆనందింపజేయటానికో ఏ కారణానికో కానీ మరి ఈ పని అయితే చేస్తూ ఉన్నారు. ప్రజలు క్షమించరు. ప్రజల్లోకి వెళ్ళగలరా? ధైర్యం ఉందా? ఇవాళ గ్రామాల్లో ప్రజల ఇళ్లకు వెళ్ళి మీరు బాగున్నారా అని పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదు. కార్యకర్తలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఇళ్ల వెంట తిరిగారు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని పోలీసులను పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఆ రోజున? వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే అక్కడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, లోకల్ ప్రజాప్రతినిధులు కావచ్చు, పోలీసులని వెంట లేకుండా ఒక్కరోజు కూడా వాళ్ళు ఇళ్ల వెంట వెళ్ళలేకపోయారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి లోపలేయటం, వాళ్ళ మీద నోరు పారేసుకోవటం, అంతు చూస్తానని చెప్పటం, లేకపోతే మరి కారుమూరులాగా ఇక నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడటం, అన్నీ మాట్లాడి వాటికి ఇంకా వేరే వ్యాఖ్యానం, ఎర్రి పప్పలు అని కొన్ని మాటలు మాట్లాడటం, తర్వాత చిట్టి నాయన బుజ్జి తండ్రి అని వేరే వ్యాఖ్యానాలు చెప్పటం, ఇవేగా చేసింది. ఇలాంటివన్నీ చేసి ఈ రోజున కూటమి నాయకులు ఎవరైనా సరే, కార్యకర్తలైనా సరే ప్రజల్లోకి వెళ్ళగలరా అని ప్రశ్నిస్తే ఇంకెవడేం చెప్పగలుగుతాడు దానికి? అసలు ఇంకా ఆనిముత్యాలు ఇక్కడ చూడండి. రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూమి ఇచ్చి నీకింత నాకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతోంది. ఇంకా విశాఖలో లులు గ్రూపు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల విలువైన భూములు ఇచ్చి నాకింత నీకింత అని పంచుకుంటున్నారు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారు. అసలు ఈ క్విడ్ ప్రోకో, నీకింత నాకింత, నీకు అది చేస్తే నాకు ఇది చెయ్యి, దీన్నే క్విడ్ ప్రోకో అంటారు కదా. అసలు క్విడ్ ప్రోకోకి బ్రాండ్ అంబాసిడర్గా జగన్మోహన్ రెడ్డి నిలబడతాడు యాక్చువల్గా చెప్పాలని అనుకుంటే. ఇలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి అందరికీ ఇలాంటి చేస్తున్నాడు. అమరావతి నిర్మాణాలకు 2018లో చంద్రబాబు హయాంలో పిలిచిన టెండర్ల విలువ 36,000 కోట్లు కాగా అప్పటికంటే ఇప్పుడు స్టీలు సిమెంటు రేట్లు తగ్గిన ఆ పనుల అంచనాలు ఏకంగా 78,000 కోట్లు పెంచేశారు. టెండర్లు రింగుగా మారి వాళ్ళ కాంట్రాక్టర్లకే ఇచ్చుకుంటూ ఉన్నారు. గతంలో మొబిలైజేషన్ అడ్వాన్సులు లేవు, పని చేస్తేనే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టీలు సిమెంటు తగ్గినాయి అని అనుకుంటే మిగతా భారాలు ఎంతగా మోగినాయి చెప్పండి. దానికి అన్నిటికి కూడా కారణం ఎవరయ్యా అంటే మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఈరోజు నా కళ్ళతో చూస్తున్నా, మన కార్యకర్తలు ఎంతలా ఇబ్బంది పడుతున్నాడో చూస్తున్నా, పాలన ఎలా దిగజారిపోయిందో కూడా చూస్తున్నా. ఇవన్నీ చూసిన నేపథ్యంలో మన ప్రతి కార్యకర్తకు చెబుతున్నా, వచ్చే దఫా మన హయాంలో జగనన్న మీకు తోడుగా అండగా గట్టిగా నిలబడతాడు అని హామీ ఇస్తున్నా. చూస్తున్నారుగా, అందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో మీరు అధికారంలో ఉండగా ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేది ఇప్పుడు వరుసగా లిస్టు, కొన్ని సంవత్సరాల పాటు చెప్పుకున్న లిస్టు, డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి ఇక వరుస పెట్టి పేర్లన్నీ చెప్పుకుంటూ వస్తుంటారు. మీ పాలిట పడని జర్నలిస్టులు కానీ, మీడియా సంస్థలు కానీ, లేకపోతే సామాన్య ప్రజలు కానీ మాస్క్ పెట్టుకోలేదన్న కారణానికి చీరాల్లో జరిగిన ఉదంతం, మరి ఈ మందులు అమ్మేసుకుంటుంటే గట్టిగా ప్రశ్నించిందని గవర్నమెంట్ డాక్టర్ని బాత్రూంలో పెట్టి పాము వదిలిన ఉదంతం, ఇవన్నీ మీ హయాంలోనే జరిగాయి. అసలు శవాన్ని డోర్ డెలివరీ చేయగలిగినంత మహానుభావులు మీ పార్టీలోనూ ఇంకా అధికారంలో వాళ్ళకి పదవులతోనూ కలిసి ఉంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ ఆయన పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాకపోతే ఇంకెవరికి తప్పింది చెప్పండి ఇక్కడ? వీటన్నిటిని చూసిన తర్వాత ఇంకా ప్రజలు ఎక్కడో తప్పు చేసేస్తున్నారు, మోసపోతున్నారు, ప్రజల్ని కాపాడుతాను, ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంకా మనం చేయగలిగేది ఏం లేదు. దాంతోపాటుగా ఇక ఈ తాకట్టులో ఖజానా, అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు, ఏపీ ఎండిసి గనులు భవిష్యత్తు ఆదాయం మొత్తం తనఖా. ఒకసారి గుండెల మీద చేసుకొని గుర్తు తెచ్చుకోవాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
తాగుబోతుల్ని తనఖా పెట్టి దానిపై వచ్చే 25 సంవత్సరాలకు గాను వచ్చే ఆదాయం మొత్తాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకొని మొత్తాన్ని పప్పు బెల్లాల్లా మింగేసింది మీ ప్రభుత్వం కాదు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాదు. ఏ రోజన్నా రాష్ట్రంలో కనిపించాడా? ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే ఆ 4 రోజులు జరుగుతున్న అసెంబ్లీలో ఎక్కడ తప్ప మిగతా రోజులు మొత్తం ఢిల్లీలో ప్రతి మంగళవారం గంట కొట్టడానికి రెడీ అయిపోతాడు ఆర్బీఐ దగ్గర. ఇలా తీసుకొచ్చిన అప్పులు ఏ రేంజ్కి ఉన్నాయి అని అనుకుంటే ఇక దాంతో పాటుగా ఇక మరి కార్పొరేషన్ల అప్పులు కానీ వీటన్నిటికి కానీ ఇంక ఇప్పుడు వచ్చి కొత్త వ్యాఖ్యానాలు. ఈయనకే గంగ నోరుంది, ఈయనకే గంగ మైక్ ఇచ్చారు, మాట్లాడేసేస్తే ఓ పని అయిపోతుంది అంటే గతం ఏం గుర్తుపెట్టుకోరు. అంతా గజనీ మహమ్మద్లీ అయిపోతున్నారు వీళ్ళు. గజనీలాగా మొత్తం మర్చిపోయి ఇప్పుడేదో కొత్తగా జరిగిపోతుందని వీళ్ళు వ్యాఖ్యానించేదాకా వచ్చేసింది. ఎన్సీడీ బాండ్ల ద్వారా సమీకరిస్తున్న 9,000 కోట్ల కోసం కేటాయింపు. బాండ్ల రూపంలో ఈ మొత్తం సేకరణలో భారీ అవకతవకలు. ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ట్రెజరీ నుంచి డబ్బులు తీసుకునేలా దారుణ నిర్ణయం. ఖజానాను ఇలా ప్రైవేటు వారికి అప్పగించటం దేశంలో ఇదే తొలిసారి. ఇది ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని వదులుకోవడమే. అప్పుల కోసం చంద్రబాబు సర్కారు. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు, అసమర్థ పాలన, అస్తవ్యస్త ఆర్థిక విధానాలు ఇది నిదర్శనం. దేశంలో ఎప్పుడూ లేని విధానాలు కూటమి ప్రభుత్వం తెగిస్తోంది. నాడు ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చైనాలో అధికారులను ఉరిదీశారన్నారు. అధికారులు మీరు చేస్తున్న పనులకు ఏ శిక్ష పడుతుందో ఆలోచించుకోవాలి. అప్పులు విపరీతంగా చేశారు. ఇదేనా సంపద సృష్టి అంటే? కూటమి ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం. తాకట్టు ఖజానా. అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా రిజర్వ్ బ్యాంకు నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులు నేరుగా బాండ్లు కొనుగోలుదారులకు మళ్లించేందుకు అనుమతి ఇవ్వడం దారుణం. రాజ్యాంగ ఉల్లంఘన అయిన ఈ విధానాన్ని అనుమతించి అధికారులు భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. భవిష్యత్తు దాకా ఎందుకంటే మీకు ఏదైనా అవకాశం ఉంటే ఈరోజు ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక బాధ్యత గల గతంలో మంత్రిగా చేసిన వాళ్ళు కోర్టు దాకా వెళ్ళొచ్చు. రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి కానీ విపక్షంలో ఉన్న వాళ్ళకి కానీ కోర్టు అనేది ఒకటి ఉంది, అది గుర్తుపెట్టుకోవచ్చు కదా. ఏదైనా తప్పుడు విధానం నడుస్తుంటే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, రాజ్యాంగ ఉల్లంఘన అని మీకు అనిపిస్తే ఉల్లంఘిస్తున్నారని కోర్టుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? వక్ఫ్ బిల్లు మీద మీరు ఆడిన డ్యూయల్ డ్రామా ఒకటి ఉంది, దాని మీద కూడా మీరు అసలు కోర్టు దాకా ఎందుకు వెళ్ళారో కోర్టు అనేది ఒకటి ఉందని మీకు గుర్తుంది కదా. ఆ విషయమై వెళ్ళిన వాళ్ళు రాజ్యాంగ ఉల్లంఘన మీద ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఆదాయాలను తాకట్టు పెట్టి దానిపై అప్పులకు స్కీము. కూటమి ప్రభుత్వం కొత్తగా బడ్జెట్ వెలుపల భారీ అప్పులు చేయటం ప్రారంభించింది. సంపద సృష్టి జరగడం లేదు. ఏపీ ఎండీసీ ద్వారా 9,000 కోట్లు బాండ్లు విడుదల చేయటం ద్వారా కొత్తగా అప్పులు చేసి స్కీమును ప్రారంభించారు. ఏపీ ఎండీసీ ఆదాయాలను తాకట్టు పెట్టి దానిపై అప్పులు చేయాలనేది ఈ స్కీము. బ్యాంకుల నుంచి అప్పు పుట్టకపోవడంతో నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ బాండ్స్ మీద అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఎండీసీ ఎక్కువగా అవుట్సోర్సింగ్ ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తోంది కాబట్టి ఆ సంస్థకు మూలధన వ్యయం పెద్ద ఎత్తున అవసరం లేదు. కానీ 9,000 కోట్లు కావాలని బాండ్లు జారీ చేశారు. తాజా అప్పులు రాష్ట్ర అప్పుల పరిమితి కిందకే. ఎప్పుడైతే ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందకు వస్తుంది. రాష్ట్ర అప్పుల పరిమితి కింద రాష్ట్రం చేసే అప్పులకు 7% కన్నా తక్కువ వడ్డీ పడుతుంది. కానీ ప్రభుత్వం తాజాగా చేయబోయే అప్పు కూడా దీని కిందకే వస్తుంది. కానీ దాదాపు 10% వడ్డీ పడుతుంది. దీన్ని బ్రోకరేజీ అదనం. ప్రైవేటు వ్యక్తులకు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకొని పోయేందుకు అనుమతి ఇస్తున్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగంలోని 293/1, 293/3, 203, 204 ఆర్టికల్ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని అధికారులు దీన్ని గుర్తించాలి. అధికారులు గుర్తించేదే మీరు గుర్తించారు. ఒకవేళ రాజ్యాంగం ఉల్లంఘన జరిగితే అది ఖచ్చితంగా దాని మీద మీరు కోర్టు దాకా వెళ్ళి దాని మీద పోరాటం చేయొచ్చు కదా. అలాంటివి చేసే ఓపిక కానీ అవకాశం కానీ మీ పార్టీకి కానీ మీరుకి ఉండదు. ఏదో శనగలు తిన్నాం చేతులు కడుక్కున్నాం అన్నట్టుగా ఆ రోజు రావటం, ఒక నోటికొచ్చిన మాటలు మాట్లాడటం. నిన్న కూడా అంతే. నిన్న పేపర్లో ఒకసారి చదవండి.
10 పోయింది అని 10లో ఫలితాలు తారుమారైపోయాయి. అసలు ఏదో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దాన్ని బాగా పైకి లేపితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కొత్త విధానాలు తెచ్చి మొత్తం పడేసిందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వరుసగా లెక్కలు చూసుకుంటే అసలు దాంట్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. కోవిడ్ అప్పుడంటే దాన్ని మొత్తాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసేసారు కాబట్టి రాసిన వాళ్ళందరినీ అది తీసి పక్కన పెడితే ఆ తర్వాత ఉన్న 3 వార్షిక సంవత్సరాల్లో మీ జరిగింది ఏమిటి, దాంట్లో వచ్చిన ఫలితాలు ఏమిటి? దానికంటే ఈసారి ఫలితం ఇంకా మెరుగ్గానే వచ్చింది. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకోకుండానే వాటన్నిటిని ఎక్కడ ప్రజలు గుర్తుండదు, మర్చిపోతారు. ఇలాంటి మొత్తం వాటిని సేకరించే అవకాశం ప్రజలకు ఉండదని వీళ్ళు నోటికొచ్చింది మాట్లాడతారు, నోటికొచ్చింది రాసేస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి మార్క్ రాజకీయాలు ఇక్కడ గట్టిగా తను అనుకున్నది చేసే విధంగా మాట్లాడుతూ ఉంటే వాటన్నిటిని హైలైట్గా ఈ సాక్షిలో రాసి అవే నిజాలు అన్నట్టుగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంటే అసలు నిజాలు ఎత్తి చూపించడం అనే పని మనం సాక్షి ప్రబోధాల ద్వారా మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయత్నం మీకు నచ్చితే మరొకసారి అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. నచ్చకపోతే నిరభ్యంతరంగా డిస్లైక్ చేయండి. ఇదే ఈరోజు కుండబద్దలు.